మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం మందార ఆకుతో ఇలా చేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోయి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. రేపు సోమవారం మందార ఆకుతో ఇలా చేయటం వల్ల ధనం విపరీతంగా వస్తుంది. ఇంకా మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. మందార చెట్టుకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. మందార మొక్కను మందారం లేదా హైబిస్కస్ అని పిలుస్తూ ఉంటారు. మందార పూలు చాలా శక్తివంతమైనవి. మందార పూలు ఎరుపు, తెలుపు, గులాబీ, పసుపు ఇలా రకరకాల రంగుల్లో లభిస్తూ ఉంటాయి. ఆయుర్వేదంలో మరియు మన ధార్మిక పూజలలో ఈ పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మందార మొక్క మన ఇళ్ళ దగ్గర సులభంగా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది దీన్ని తమ తోటలలో లేదా గార్డెన్లో అందం కోసం నాటుతూ ఉంటారు. జాతకంలో మంగళదోషం ఉన్నవారు ఈ మొక్కను ఇంట్లో నాటితే మంగళదోషం తొలగిపోతుంది. జాతకంలో సూర్యుడు, కుజుడు లోపం ఉన్నట్లయితే ఇంట్లో మందార మొక్కను నాటాలి. సూర్య కుజ దోషాలను తొలగిస్తుంది. కుజుడిని ప్రసన్నం చేయడానికి హనుమంతుణ్ణి మందార పూలతో పూజించాలి. అదేవిధంగా సూర్యదేవుడికి నీటిని అర్పించేటప్పుడు మందార పుష్పం వేసిన నీటితో తర్పణం చేయటం ద్వారా గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. శరీర దుర్వాసన కూడా తొలగిపోతుంది. మందార మొక్కను ఇంట్లో ఎక్కడైనా నాటవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మందార పుష్పం లక్ష్మీదేవి, దుర్గాదేవి మరియు హనుమంతుడికి ఎంతో ఇష్టమైనది. హనుమంతుడికి ఈ పుష్పాన్ని సమర్పిస్తే సంపద, సుఖ, సమృద్ధి కలుగుతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎర్రటి మందార పూలతో పూజిస్తే ధన సంపాదన పెరుగుతుంది. మంగళదోష నివారణ కోసం మంగళదోషం ఉన్నవారు ఈ మందార మొక్కను ఇంట్లో నాటి ప్రతిరోజు ఒక మందార పుష్పాన్ని శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ హనుమంతుడికి సమర్పించాలి. కనీసం 3 నెలల పాటు ఇలా సమర్పిస్తే మంగళదోషం పూర్తిగా తొలగిపోతుంది. మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి. మందార చెట్టును అందరూ ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఆ మందార చెట్టుకు ఎన్ని పూలు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పుష్పాలు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతూ ఉంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. 4 కాలాల్లో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు. ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎరుపు రంగు పూల చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభకరం. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి. అంతా శుభమే జరుగుతుంది. చెట్టంతా కూడా నిండుగా పువ్వులు పూసి ఉన్న చెట్టును చూసి బయటికి వెళ్తే మనసంతా కూడా ఎంతో సంతోషంగా నిండిపోతుంది. ఇక మానసిక దోషాలు కూడా ఆ మందార చెట్టు పోగొడుతుంది. మీరు చెట్టు నిండా పూలు ఉన్న ఆ చెట్టును చూసి బయటికి వెళ్తే మీ పనులలో విజయం కలుగుతుంది. మందార చెట్టును మీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా మందార చెట్టు ఎన్నో ఉపయోగాలను కలిగి ఉంటుంది. ఎటువంటి మందార చెట్టుని ఎవరైతే ఇంటి దగ్గర పెంచుతారో వారి ఇంట్లోకి భూత, ప్రేత, పిశాచాలు రావు. నెగిటివ్ ఎనర్జీ రాదు. దుష్ట శక్తులు రావు. ఎవరి ఇంటి దగ్గర అయితే మందార మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించలేవు. నరదృష్టి, నరఘోష, చెడు ప్రయోగాలు లాంటివి ఏమీ కూడా ఇంటికి తగలవు. ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. మందార చెట్టును ఇంటికి ఎదురుగా కుడివైపున పెంచటం వలన ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ధనం విపరీతంగా వస్తుంది. ధన సంపాదన పెరిగే ఛాన్స్ ఉంటుంది. మందార చెట్టును పెంచే వారి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు. మానసిక ఒత్తిడి కూడా ఉండదు. మందార మొక్కతో ఇన్ని లాభాలు ఉన్నాయి. మరి రేపు సోమవారం మందార ఆకుతో ఏం చేయాలో తెలుసుకుందాము. మన అందరికీ సోమవారం శివుణ్ణి పూజించాలని తెలుసు. అయితే సోమవారం ముఖ్యంగా చంద్రునితో ముడిపడి ఉంది. చంద్రుడు మన యొక్క మానసిక స్థితిపై, మన యొక్క భావోద్వేగాలపై ప్రభావం చూపుతాడు. చంద్రుడిని ప్రసన్నం చేసుకుంటే మన మనసు నిలకడగా ఉంటుంది. మనం ప్రశాంతంగా ఉంటాము. అలాగే చెడు ఆలోచనల వైపుకు మనసు అస్సలు వెళ్ళదు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. సోమవారం మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే శివుడితో పాటు చంద్రుణ్ణి, అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. మీకు జాతక దోషాలు తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఆగిపోయిన మీ పనులు ముందుకు వెళ్తాయి. ఈ పరిహారం చేస్తే మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
మరి రేపు సోమవారం మందార ఆకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి శివ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. పూర్వం సోమగిరి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రుద్రయ్య అనే ఒక పేరు మూసిన ధనవంతుడుండేవాడు. రుద్రయ్యకు ఆస్తిపాస్తులకు ఏమాత్రం కొదవలేదు. ఎటు చూసినా పచ్చని పొలాలు, ఊరి చివరన పెద్ద మేడ, దేనికి లోటులేని జీవితం. కానీ అతని మనసు మాత్రం ఎప్పుడూ సంపాదన చుట్టూనే తిరుగుతూ ఉండేది. డబ్బు లేనివాడు దునియాలో పనికిరాడు అనేది అతని సిద్ధాంతం. ఆ ధన వ్యామోహంలో పడి అతను మానవత్వాన్ని మరిచిపోయాడు. ఎవరైనా ఆకలి అని తన ఇంటి ముందుకు వస్తే వారికి పట్టెడన్నం పెట్టడం పక్కన పెడితే దారుణంగా విమర్శించి పంపించేవాడు. దానం అనే మాట అతని నిఘంటువులోనే లేదు. రుద్రయ్య భార్య పేరు గౌరి. ఆమె పేరుకు తగ్గట్టుగానే మహాసాధ్వి, పరమశివభక్తురాలు. ఆమెకు ఈశ్వర భక్తి అంటే ప్రాణం. వారిద్దరికీ మల్లిక అనే ఒక చిన్న కూతురుండేది. ఆ చిన్నారి మల్లిక కూడా తన తల్లిలాగే ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండేది. గౌరి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుద్ధి చేసి పరమేశ్వరునికి అభిషేకం చేసుకునేది. స్వామి, మాకు చాలా ఆస్తి ఇచ్చావు, నిండు 100 ఏళ్ల ఆయుష్నిచ్చావు, నా భర్తను బిడ్డను ఎంతో క్షేమంగా చూస్తున్నావు, అంతకు మించి నాకేమీ వద్దు తండ్రి, కేవలం నా భర్తకు ఆ దానగుణాన్ని భక్తిని ప్రసాదించు, ఈ సంపద శాశ్వతం కాదని అతనికి అర్థమయ్యేలా చెయ్యి అని మనసారా ఆ భోలాశంకరుణ్ణి వేడుకుంటూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు రుద్రయ్య వ్యాపారంలో భారీ లాభాలను గడించి సంచి నిండా బంగారు నాణాలను పట్టుకుని ఇంటికి వస్తాడు. అతని ముఖంలో అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ డబ్బు మూటను గదిలో పడేసి, గౌరీ, చూసావా నా అదృష్టం ఎలా ఉందో? ఈ ఏడాది పంటలు పండిన తీరు చూస్తే నాకంటే గొప్పవాడు ఈ గ్రామంలోనే లేడనిపిస్తుంది. ఇంత ధనాన్ని ఎక్కడ దాచాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని మురిసిపోతుంటాడు. గౌరీ ఆ డబ్బును చూసి సంబరపడలేదు సరే కదా. మెల్లగా భర్త దగ్గరకు వెళ్ళి, ఏవండి, ఇంత ధనం మన దగ్గర ఉంది కదా, వచ్చే శివరాత్రి నాడు మన ఊరిలోని శివాలయంలో ఒక 500 మందికి అన్నదానం చేద్దామండి, పేదవారికి బట్టలు పంచుదాం, పుణ్యం వస్తుంది అని విన్నవించింది. ఆ మాట వినగానే రుద్రయ్య ముఖం కోపంతో ఎర్రబడింది. ఏంటి గౌరీ, నీకు పిచ్చేవైనా పట్టిందా? రాత్రింబవళ్ళు కష్టపడి నేను సంపాదిస్తుంటే నువ్వు దానాల పేరుతో తగలేస్తానంటావా? ఎవరైనా నగలు చేయించుకోమంటారు, కొత్త చీరలు అడుగుతారు, కానీ నువ్వు ఇలా లేనిపోని ఖర్చులు చెప్తున్నావేంటి? ఇలా ప్రతి ఒక్కరికి అన్నం పెడుతూ పోతే రేపు మనకు కానీ మన మల్లికకు కానీ ఒక్క కాసు మిగలదు. ఇకపై ఇలాంటి మాటలు నా దగ్గర ఎత్తకు అని కసురుకుని ఆ డబ్బును తన ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేస్తాడు. గౌరీ కన్నీళ్లు పెట్టుకుని ఆ శివలింగం ముందు కూర్చుని బాధపడుతుంది. కొన్ని రోజులకి శివరాత్రి పండుగ రానే వచ్చింది. గ్రామంలో అందరూ కొత్త బట్టలు కట్టుకుని విభూతి రేఖలతో ముస్తాబై శివాలయానికి వెడుతున్నారు. గౌరీ తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏవండి, ఇవాళ పరమ పవిత్రమైన శివరాత్రి, ఊరిలో అందరూ గుడికి వెడుతున్నారు, మనం కూడా వెళ్దాం రండి, ఆ చంద్రశేఖరుణ్ణి దర్శించుకుంటే మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది అని అడుగుతుంది. అప్పుడు రుద్రయ్య ఎగతాళిగా నవ్వి, గుడికి వెళ్ళడం ఎవరికి? చేతకాని వారికి, ఆత్మవిశ్వాసం లేని వారికి దేవుడి అవసరం ఉంటుంది. నాకు నా కష్టం మీద, నా తెలివితేటల మీద నమ్మకం ఉంది. నా దగ్గర సంపద ఉంది. నాకు ఏ దేవుడి సహాయం అక్కర్లేదు. అయినా ఆ రాతి విగ్రహానికి మొక్కితే ఏం వస్తుంది అని నిష్ఠూరంగా మాట్లాడతాడు. కానీ గౌరీ పట్టుబడి బ్రతిమిలాడి చివరకు రుద్రయ్యను గుడికి ఒప్పిస్తుంది. రుద్రయ్య అయిష్టంగానే భార్య బిడ్డలతో కలిసి శివాలయానికి వెళ్తాడు. రుద్రయ్య పెద్ద ధనవంతుడు కాబట్టి గుడిలో ఉన్న ధర్మకర్తలు, పూజారులు అతనికి ఎంతో గౌరవం ఇస్తారు. గర్భగుడిలో శివలింగాన్ని చూసి గౌరి పులకించిపోతుంది. మల్లిక కూడా భక్తితో నమస్కారం చేసుకుంటుంది. కానీ రుద్రయ్య మాత్రం చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ తన ఆడంబరాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. దర్శనం ముగించుకుని గుడి బయటకు రాగానే ఒక ముసలి బిచ్చగాడు వాళ్లకు ఎదురుపడతాడు. అతని శరీరం శుష్కించిపోయి ఉంది. కళ్ళు లోతుకుపోయాయి. చిరిగిన బట్టలతో చాలా దీనంగా ఉన్నాడు. రుద్రయ్యను చూడగానే ఆ ముసలివాడు, అయ్యా,
ధర్మప్రభువులని మీ గురించి విన్నాను. 3 రోజుల నుండి ఆకలితో అల్లాడిపోతున్నాను. ఏదైనా కాస్త ధర్మం చేయండి బాబు, మీ పుణ్యం ఉంటుంది, నా ఆకలి తీర్చండి అని దీనంగా అర్థిస్తాడు. గౌరి ఆ బిచ్చగాడి ముఖంలోకి చూసి, ఏవండి, పాపం ముసలివారు, ఏదైనా సహాయం చేయండి అంటుంది. రుద్రయ్య ఆ బిచ్చగాడిని అసహ్యంగా చూస్తూ, ఛీ, ప్రొద్దున్నే ఎక్కడి నుండి ఊడిపడ్డారు వీళ్ళంతా? కష్టపడి పని చేసుకోవడం చేతకాక ఇలా అడుక్కు తింటున్నారు. పో ఇక్కడి నుండి. నా కష్టార్జితాన్ని నీలాంటి సోమరిపోతులకు పోయడానికి నేను పిచ్చివాణ్ణి కాదు అని కఠినంగా అంటాడు. ఆ బిచ్చగాడు, బాబు, ఆకలి దహించేస్తోంది, ప్రాణాలు పోయేలా ఉన్నాయి, 1 రూపాయి ఇవ్వండి అని వేడుకున్నా వినకుండా రుద్రయ్య ఆవేశంతో తన కాలితో ఆ ముసలివాడిని పక్కకు తన్నేసి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ బిచ్చగాడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ పరమశివుడే. రుద్రయ్యలో ఉన్న అహంకారాన్ని, లోభత్వాన్ని చూసి శివుడు చిరునవ్వు నవ్వుతాడు. రుద్రయ్య, నీ సంపద నీకు అహంకారాన్నిచ్చింది. మనిషికి మనిషి చేసే సహాయమే గొప్పదని తెలియజేయాల్సిన సమయం వచ్చింది అని తలుచుకుంటాడు. రుద్రయ్య ఇంటికి వెళ్ళి కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా అతని పొలం దగ్గర పనిచేసే పాలేరు పరుగు పరుగున వస్తాడు. అయ్యగారు, అయ్యగారు, అనర్థం జరిగిపోయింది. మన ధాన్యం గిడ్డంగులకు అకస్మాత్తుగా నిప్పు అంటుకుంది. అగ్నికీలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన 25 ఎకరాల పంట, దాచి ఉంచిన ధాన్యమంతా బూడిదైపోయాయి అని ఏడుస్తూ చెప్తాడు. ఆ మాట వినగానే రుద్రయ్య గుండె ఆగినంత పని అవుతుంది. వెనువెంటనే తన గదిలోకి వెళ్ళి ఇనుప పెట్ట తెరిచి చూస్తాడు. అందులో ఉన్న బంగారు నాణేలు మాయమై కేవలం నల్లటి రాళ్లు మాత్రమే మిగిలాయి. గౌరి పరుగున వచ్చి, ఏవండి, నా నగలు కూడా కనిపించడం లేదండి, బీరువాలో పెట్టిన నగలు ఏవయ్యాయో తెలియదు అని అంటుంది. రుద్రయ్య హతాశుడై కుప్పకూలిపోతాడు. ఇదంతా ఆ శివుడి లీలే అండి. మీరు ఆ ముసలి బిచ్చగానిని తన్నడం వల్లే మనకు ఈ గతి పట్టింది. ఇప్పటికైనా ఆ పరమేశ్వరుణ్ణి వేరుకోండి అని గౌరి మొత్తుకుంటుంది. కానీ రుద్రయ్యలో మార్పు రాలేదు. లేదమ్మా, ఇదంతా ఎవరో దొంగలు చేసిన పని. ఆ బిచ్చగాడికి దీనికి సంబంధం లేదు. నేను మళ్ళీ సంపాదిస్తాను అని మొండిగా అంటాడు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ అదే బిచ్చగాడు రుద్రయ్య ఇంటి ముందర నిలబడి, భవతి భిక్షాందేహి, అమ్మ, ఆకలిగా ఉంది, పత్తిరు అన్నం పెట్టండి అని అరుస్తాడు. రుద్రయ్యకు ఆ బిచ్చగాడిని చూడగానే ఒళ్ళు మండిపోతుంది. నువ్వు మళ్ళీ వచ్చావా? నీ వల్లే నాకు అపశకునం ఎదురైంది అంటూ పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని ఆ బిచ్చగాడిని కొట్టడానికి వెళ్తాడు. ఆ బిచ్చగాడు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రుద్రయ్య లోపలికి వెళ్ళి చూడగా వంటగదిలో ఉన్న బియ్యం, పప్పులు, పాలు అన్నీ మాయమైపోయి ఖాళీ పాత్రలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో తినడానికి ఒక్క మెతుకు కూడా మిగల్లేదు. ఆఖరికి మల్లిక ఆకలితో ఏడవడం మొదలు పెడుతుంది. 3 రోజులు గడిచాయి. రుద్రయ్య ఇంట్లో ఉన్న సంపదంతా పోయింది. తినడానికి అన్నం లేదు. అప్పుడు గౌరి భర్తతో, ఏవండి, భిక్ష అంటే కేవలం డబ్బివ్వడం కాదు, మనలో ఉన్న అహంకారాన్ని, పాపాన్ని దైవానికి సమర్పించడం. ఆనాడు ఆ బిచ్చగాడిని మీరు కాలుతో తన్నినప్పుడు మీ పుణ్యమంతా హరించుకుపోయింది. ఇప్పుడైనా నిజం తెలుసుకోండి. మనల్ని ఆ భోలాశంకరుడే పరీక్షిస్తున్నాడు అని హితవు చెప్తుంది. రుద్రయ్యకు మెల్లగా జ్ఞానోదయం కావడం మొదలవుతుంది. తన కుమార్తె ఆకలితో నకనకలాడడం చూసి అతని మనసు ద్రవిస్తుంది. ఇల్లంతా వెతికితే ఒక్క మూలన ఒక పండిన మారేడు పండు, బిల్వఫలం కనిపిస్తుంది. ఆ పండును పట్టుకుని రుద్రయ్య శివాలయానికి పరుగు తీస్తాడు. అక్కడ ఆ ముసలి బిచ్చగాడు ఒక చెట్టు కింద నీరసంగా కూర్చుని ఉంటాడు. రుద్రయ్య కళ్ళల్లో నీళ్లతో అతని పాదాల మీద పడి, తండ్రి, నన్ను క్షమించండి. అహంకారంతో నేను మీకు ద్రోహం చేశాను. నా దగ్గర ఇప్పుడు మీకు ఇవ్వడానికి ఏమీ లేదు, ఈ మారేడు పండు తప్ప. దీన్ని స్వీకరించి నా పాపాన్ని క్షమించండి అని వేడుకుంటాడు. అప్పుడు ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఓంకారనాదంతో నిండిపోతుంది. ఆ ముసలి బిచ్చగాడు అదృశ్యమై అక్కడ సాక్షాత్తు కైలాసవాసుడైన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. రుద్రయ్య ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యచకితుడవుతాడు. శివుడు ప్రశాంతమైన స్వరంతో ఇలా అంటాడు, రుద్రయ్య, నేను ఎవరి దగ్గర భిక్ష కోరను. భక్తుల లోభత్వాన్ని, అహంకారాన్ని హరించడానికే నేను భిక్షగాడి రూపంలో వస్తాను. నీవు అర్పించిన ఈ ఫలం నీలోని మార్పుకు సంకేతం. సంపద అనేది ఒక నది లాంటిది. అది ఎప్పుడూ ప్రవహిస్తూ ఇతరులకు మేలు చేయాలి. అది ఒకే చోట నిలిచిపోతే కలుషితమవుతుంది. నీకు నీ తప్పు తెలిసింది. ఇకపై నీ సంపదను 10 మందికి ఉపయోగపడేలా చూడు అని దీవించి మాయమవుతాడు.
కళ్ళు తెరిచి చూసేసరికి రుద్రయ్య తిరిగి తన ఇంటి ముందే ఉంటాడు. మళ్ళీ గిడ్డంగులు ధాన్యంతో నిండిపోయాయి. పెట్టెలో బంగారం మెరుస్తోంది. ఇంట్లో సరుకులు సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు రుద్రయ్యలో పాత రుద్రయ్య లేడు. ఆ శివరాత్రి మరుసటి రోజు నుండి అతను గొప్ప దాతగా మారాడు. ప్రతిరోజు పేదలకు అన్నదానం చేయడం, గుడికి వచ్చే భక్తులకు వసతులు కల్పించడం తన దినచర్యగా మార్చుకున్నాడు. సోమగిరి గ్రామంలో రుద్రయ్య పేరు ఇప్పుడు ధనవంతుడిగా కంటే గొప్ప దాతగా మారుబ్రోగిపోతోంది. పరమశివుని కరుణతో ఆ కుటుంబం ఆనందంగా తృప్తిగా జీవించసాగింది. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం రోజు ఉదయం చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయండి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని పువ్వులు, ఒక మందార ఆకును తెచ్చుకోండి. శివుణ్ణి ఆరాధించిన తర్వాత మందార ఆకు తీసుకుని శుభ్రంగా కడగండి. మీరు తీసుకునే ఆకుపై చెత్త ఉండకూడదు. ధూళి దుమ్ము లేకుండా శుభ్రంగా ఉండాలి. ఇంకా ఆ ఆకు చిరిగి ఉండకూడదు. మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఇళ్లలో ఉన్న మందార చెట్టుకు పురుగు పట్టి ఉంటుంది. మందార చెట్టు దేవతా వృక్షం కాబట్టి ఆ చెట్టును మీరు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చెట్టుకు పురుగు పట్టిన వెంటనే తగినన్ని చర్యలు తీసుకోవాలి. ఎవరి ఇంటిలో మందార చెట్టు మంచిగా ఉండి చెట్టు నిండా పువ్వులు ఉంటాయో వారి ఇంటిని లక్ష్మీదేవి త్వరగా ఆకర్షిస్తుంది. కాబట్టి మందార చెట్టు విషయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈ పరిహారానికి ఉపయోగించే ఆకుపై కూడా పురుగు లేకుండా చూసుకోండి. మందార ఆకును ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక యాలుక్కాయ, మీ పిడికిడంతా బియ్యం తీసుకోండి. ముందుగా బియ్యం తీసుకోండి, వాటిని మందార ఆకుపై పోయండి. తర్వాత యాలుక్కాయలను తీసుకొని దానిని బియ్యంపై పెట్టి పసుపు కుంకుమ చల్లండి. బియ్యం మరియు యాలుక్కాయ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు. అంతేకాదు, బియ్యం ఈ పరిహారంలో ఉపయోగించటం వల్ల చంద్రుడు మీ జాతకంలో బలపడతాడు. బియ్యం తెల్లగా ఉంటాయి, అవి మీకు మనశ్శాంతినిస్తాయి, మీ ఆలోచనలు నియంత్రిస్తుంది. అలాగే యాలుక్కాయలు ధనాన్ని ఆకర్షిస్తాయి. వీటిని మందార ఆకులో వేసి ఆ ప్లేట్ను శివుడి పటం దగ్గర పెట్టి మీకు ఉన్న ఆర్థిక సమస్యల గురించి చెప్పుకోండి. అలాగే మీ మనసులో ఉన్న ఆందోళనల గురించి చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకున్న తర్వాత వాటిని పూజ గదిలో అలా వదిలివేయండి. ఇక మరుసటి రోజు కానీ సాయంత్రం కానీ వాటిని తీసి రావి చెట్టు, వేప చెట్టు మొదట్లో పెట్టండి. పడేయకూడదు. వాటిని చక్కగా అలా వదిలివేయాలి. వాటిని పక్షులు, చీమలు ఏవి తిన్నా మీకు అనవసరం. వాటిని అలా చెట్ల కింద పెట్టి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా సోమవారం రోజు చేయటం వల్ల ధనపరంగా కలిసి వస్తుంది. మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఖర్చులు క్రమంగా తగ్గుతాయి. కానీ మీరు వరుసగా 16 సోమవారాలు ఈ విధంగా చేయాలి. ఆడవారు నెలసరి వస్తే చేయకూడదు. 2-3 సోమవారాలు చేశాక మీకు నెలసరి వస్తే నెక్స్ట్ నుంచి మీరు కంటిన్యూ చేయవచ్చు. కానీ మగవారు మాత్రం క్రమం తప్పకుండా ఈ పరిహారం 16 సోమవారాలు చేయాలి. నమ్మకంతో చేయాలి. ఈ పరిహారం చేస్తే వృత్తి, ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు. కనుక ప్రతి ఒక్కరూ రేపు సోమవారం మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. మీ జీవితాన్ని మార్చుకొని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.